ఆయుర్వేదం ఆధునిక వైద్యం కలిపి ప్రిజం మెడిసిన్ కోర్సును అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ అన్నారు. హైదరాబాద్ టీ హబ్ లో ఎస్జీపీ నిమా సంయుక్తంగా రూపొందించిన పాలీ సైంటిఫిక్ రీజనరేటివ్ ఇంటిగ్రేటివ్ సిస్టమ్స్ మెడిసిన్ పై వైద్యులు వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇండియాలో మొదటిసారిగా ప్రిజం మెడిసిన్ కోర్సును ఐఐటీ హైదరాబాద్ సహకారంతో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎస్జీపీ సీఈఓ డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది రోగాల బారిన పడి చావుకు చివరి దశలో ఉన్నారని, వీరు ప్రిజం మెడిసిన్ ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు ఆయుర్వేదంలో చాలా రకాల వాటికి పరిష్కారాలు ఉన్నాయి. కానీ ఈ అలోపతి మీద అలవాటు పడడంతో వాటిని ఇగ్నోర్ చేస్తున్నాం. ఏ సైన్స్ అన్నా గొప్పదే. సో అలోపతితో వెస్ట్రన్ మెడిసిన్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో మోడీ గారు కూడా ప్రధానమంత్రి ఇవాళ చెప్తున్నారు, నెక్స్ట్ మెడికల్ సీట్లలో ఎవరైతే భర్తీ అవుతారో కాలేజీలలో వాళ్ళందరూ కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చదవాలి. ఆయుర్వేద, హోమియో ఇవన్నీ కలిపి వారు ఒక కరికులం తయారు చేస్తున్నారు. సో ఈ రెండు కూడా భారతదేశాన్ని ఈ రోగాల నుంచి బయటపడేస్తాయని చెప్పి నమ్ముతున్నాం. సో రవిశంకర్ పోలిశెట్టి గారికి అభినందనలు. శాస్త్ర సమ్మతంగా ఆయుర్వేదాన్ని అంటే ఎలోపతితో అనుసంధానం చేస్తూ జంతు పరిశోధన కానీ హ్యూమన్ ట్రయల్స్ కానీ అక్కడి నుంచి చేస్తూ ఆ ఆల్గోరిథమ్స్ని అక్కడున్న మ్యాథమెటిషియన్స్తో, అక్కడున్న ఫ్యాకల్టీతో, బయోటెక్నాలజిస్ట్తో, బయోమెడికల్ ఇంజనీర్స్తో వెట్ చేసి అంటే వ్యాలిడేట్ చేసి ప్రపంచానికి ప్రజెంట్ చేస్తే తప్పక యాక్సెప్ట్ అవుతాయి. ఈ కోర్స్ని ఒక కరికులంని మనం ప్రజెంట్ చేస్తున్నాం. ఇందులో ఆయుర్వేదం, ఎలోపతి, సాంస్క్రిట్, ఫండమెంటల్ రీసెర్చ్, ట్రాన్స్లేషన్ రీసెర్చ్, డేటా సైన్స్, దాని తర్వాత అప్లైడ్ మ్యాథ్, పైథాన్ కోడింగ్, బయో ఇన్ఫర్మేటిక్ ప్రోగ్రామింగ్, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, ల్యాబ్ టెక్నికల్ ప్రొసీజర్స్, ఇట్లా ఈ కరికులంలో ఈ 12 విభాగాలు ఉంటాయి. దీంతో ఏమవుతుందంటే ఇప్పుడున్న డాక్టర్ గొప్ప ఇంటిగ్రేటివ్ డాక్టర్ అవుతాడు. అంటే ఇంటిగ్రేషన్ అంటే మిక్సోపతి కాదు, సైంటిఫిక్గా వ్యాలిడేట్ చేస్తూ మన ఆయుర్వేదాన్ని ఎలోపతి వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా దాన్ని ముందు దిశగా తీసుకువెళ్ళి ఎండ్ స్టేజ్ డిసీజ్ దాదాపు $1.2 ట్రిలియన్ మార్కెట్ ఉంది. దానిలో మార్కెట్ అని అనకూడదు, ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళకి మనము భారతదేశం నుంచి సహాయం ఎప్పుడైతే చేయగలుగుతామో, భారతదేశం నుంచి ఉత్పన్నమైన ఆయుర్వేదాన్ని వాళ్ళ సైన్స్తో ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ చేసుకుంటూ వాళ్ళకి సమ్మతంగా సైన్స్ని వాళ్ళ చేత యాక్సెప్ట్ చేయిస్తే, అంటే వాళ్ళంటే వెస్టర్నర్స్తో, వెస్టర్న్ సైన్స్తో, వెస్టర్న్ మెడిసిన్తో, అప్పుడు భారతదేశం వైపు ప్రజలు చూస్తారు. అంతవరకు మనం ఫాలోవర్సే కానీ లీడర్స్ అని మనం అనుకోవడానికి లేదు. ఈ పాలీసైంటిఫిక్ ఇంటిగ్రేటివ్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ క్వశ్చనింగ్ ఎనీథింగ్ అండ్ ఇట్స్ ఇంటిగ్రేటింగ్ ఎవ్రీథింగ్, రీజనరేటివ్. మన డాక్టర్ గారు చెప్పినప్పుడు, డాక్టర్ రవిశంకర్ గారు, దే ఆర్ ఏబుల్ టు రీజనరేట్ ఆల్మోస్ట్ డెడ్ organs, which is very, very difficult with modern thing. If it is dead, it is dead. So regenerative systems medicine. This medicine, like systems medicine, is integrating everything. It is like systems biology. You need to understand. అందువల్ల మన నాడిలో తీసుకుంటే ఇప్పుడు డాక్టర్ పాలీ అనేది ఒక 10 నిమిషాల దీంతో కెమికల్ మన యాక్టిగ్రఫీ మోడల్స్తో ఈ నాడిలో వీ కెన్ గెట్ ఆల్మోస్ట్ 27 సిగ్నల్స్ వరకు వస్తాయి. దాని నుంచి చేసి మన 42 ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంది, మీ తత్వం ఏంటి, మీ శరీర తత్వం ఏంటి, అది ఎలా మారుతుంది, మీకు ఎటువంటి ఫుడ్ కావాలి, ఎటువంటి ఫుడ్ మంచిది, ఎటువంటి ఫుడ్ మంచిది కాదు, ఎలా నడుచుకోవాలి, ఇదంతా ఒకటే సిస్టంలో వస్తుంది. అండ్ విచ్ కెన్ బి కంటిన్యూస్లీ మానిటర్డ్. దిస్ ఇస్ అ గ్రేట్ బిగినింగ్ అండ్ వీ నీడ్ టు స్పెండ్ మోర్ అండ్ మోర్ ఎఫర్ట్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్. 50 సీట్ల నుంచి ఇది ఒక 4 నెలలు ఫస్ట్ పార్ట్ ఉంటుంది, తర్వాత 4 నెలలు సెకండ్ పార్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కోర్సు మేము మాకు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్రొఫెసర్ రాజగోపాల్ ఈజ్ ఎ పర్సన్ వేర్ వీ విల్ ట్రై టు ఆస్క్ ఎ వెరీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ టు కండక్ట్ దేర్ ఓన్ కోర్సెస్ ఇన్ కొలాబరేషన్.